అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో ఐకేఎఫ్ స్కాట్ ఆన్ వీల్స్ ఏపీ టూరిజం శాఖ రాజ్ న్యూస్ తెలుగు ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడాకారులకు ట్రయల్స్ నిర్వహించారు. విశాఖ నుండి తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గుర్తించడమే కాకుండా ఈ పర్యటన సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అత్యుత్తమ క్రీడాకారులను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. Hi, my name is Shriya. I am a sports psychologist with Nut Sports. It's great to see Nut Sports partnering up with IKF for the Football Awareness Initiative. So what we do is we provide mental training for athletes. What we often see is athletes train physically, they train technically, tactically, but their mental aspect is often overlooked. So our mission is to spread mental training awareness for athletes across all sports in India, and we train athletes from the grassroots to the elite level. మేము ఐకేఎఫ్ నుంచి వచ్చామండి. ఐకేఎఫ్ అంటే ఇండియా ఖేలో ఫుట్బాల్. సో మేము ఇక్కడ ఏం చేస్తామంటే ట్రయల్స్ చేస్తాము. ట్రయల్స్ చేసి పిల్లలు ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని నెక్స్ట్ జోనల్ ట్రయల్స్కి పంపిస్తాం. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఫైనల్ ట్రయల్స్కి పంపిస్తాం. సో ఇక్కడ స్కౌటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మేము 7 మేజర్ సిటీస్లో 7 మేజర్ సిటీస్కి వెళ్తాం అనమాట. 7 మేజర్ సిటీస్ అండ్ 10+ శాటిలైట్ టౌన్స్కి వెళ్తాము. వెళ్ళి పిల్లలందరినీ గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఎట్లా అవ్వచ్చు అని చెప్పి మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం అనమాట. సో ఐకేఎఫ్ ఇస్ ద ప్లాట్ఫామ్. We are not an agent, we are not an academy, we are not a club, we are just a platform for grassroots football player to develop into a professional football player. So as a part of it, ఇప్పుడు మేము అనంతపూర్ ట్రయల్లో ఉన్నామండి. సో దిస్ 7 మేజర్ సిటీస్ we do 7 trials in 7 cities. ఈ ట్రయల్స్లో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని జోనల్ ట్రయల్స్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్ ట్రయల్స్కి తీసుకెళ్తారు. ఫైనల్ ట్రయల్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళని ఐ లీగ్ ఇంకా ఐఎస్ఎల్ అకాడమీస్ క్లబ్స్లో నుంచి వీళ్ళని ప్లేస్ చేసేస్తారు. సో ఇది మా ఐకేఎఫ్ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ మాకు స్పాన్సర్స్ వచ్చేసి నజ్ స్పోర్ట్స్ ఇంకా ఈ మోటారాడ్ కంపెనీ అని చెప్పి మాకు సైకిల్స్ ఇస్తారనమాట. ఈ 7 మేజర్ సిటీస్లో ఆల్రెడీ విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, సత్తెనపల్లి ఇవన్నిట్లో ఈ మోటారాడ్ వాళ్ళు ఫ్రీ సైకిల్స్ ఇచ్చారు. సో ఇవాళ కూడా మేము అనంతపూర్ ట్రయల్లో ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళకి కూడా ఈ మొత్తం ఒక 60 స్టూడెంట్స్ వరకు వచ్చారు ఇక్కడ. సో ఈ స్టూడెంట్స్లో ఒకరికి ఈ మోటారాడ్ నుంచి గిఫ్ట్ రావడం జరుగుతుంది. సో ఈ సెలక్షన్ ట్రయల్స్ ప్రాసెస్లో అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి ఇంకా నెక్స్ట్ మన అయ్యే ట్రయల్ లొకేషన్ వచ్చేసి తిరుపతి అనమాట. తిరుపతి, దాని తర్వాత ఇంకా కడప అని ఉంది. సో మీరు ఆ ట్రయల్స్ కూడా రావచ్చు నెక్స్ట్ ట్రయల్స్కి. సో ఇప్పుడు మాత్రం అనంతపూర్లో మన ట్రయల్ ఇవాళ జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ రాజ్ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఐకేఎఫ్. Hi, my name is Shriya.